పిక్చర్ దిస్. మీరొక హైవే మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు, చీకటి పడుతోంది. సడన్గా మీకు ఒక 100 మీటర్ల దూరంలో ఒక పెద్ద శబ్దం. హ్మ్. ఊహించుకోడానికే కొంచెం భయంగా ఉంది. అవును, ఒక బైక్ని ఏదో వెహికల్ గుద్దేసిందనుకుందాం. మీరు బండి ఆపి పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడొక వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మీ చేతిలో ఫోనుంది. ఇప్పుడు ఆ క్షణం నుండి నెక్స్ట్ ఒక 7 నిమిషాల్లో మీరు ఏం చేస్తారు అనేదే ఆ స్ట్రేంజర్ బతుకుతాడా లేదా అనేది 100% డిసైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ మొదటి 7 నిమిషాలే లైఫ్ అండ్ డెత్ని డిసైడ్ చేస్తాయి. కరెక్ట్. అంబులెన్స్ వచ్చేలోపు జరగాల్సిన అసలు పోరాటం అక్కడే ముగిసిపోతుంది. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో మనం డీకోడ్ చేయబోయేదే ఈ అత్యంత కీలకమైన ఆ ప్రాణాల నిలబెట్టే ఫస్ట్ రెస్పాన్స్ గురించే. రైట్. హర్ ఘర్ సే ఏక్ సైనిక్ అనే బుక్లోని చాప్టర్ 11 ఆధారంగా రోడ్డు ప్రమాదాల గురించి మనం నమ్మే చాలా అపోహలను బద్దలు కొడుతూ ఒక సామాన్యుడు ఆ మొదటి నిమిషాల్లో ఎలా ఒక లైఫ్ సేవర్గా మారగలడు అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు ఈ 7 నిమిషాల గ్యాప్ వెనుక ఉన్న రియాలిటీ ఏంటి? ఆ 7 నిమిషాల రియాలిటీ అనేది చాలా క్రూషియల్ విండో అండి. అంటే మనం ఎమర్జెన్సీ అనగానే మన బ్రెయిన్లో వెంటనే ఒక అంబులెన్స్ సైరన్, ఎక్విప్మెంట్తో వచ్చే పారామెడిక్స్ ఇవన్నీ వస్తాయి కదా. అవును, అవే గుర్తొస్తాయి. కానీ బేసిక్గా ఒక ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎంత ఫాస్ట్గా కాల్ చేసినా సరే సిటీ ట్రాఫిక్ లేదా హైవే డిస్టెన్స్ వల్ల అంబులెన్స్ అక్కడికి చేరుకోవడానికి యావరేజ్గా 7 నుండి 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాలు, రైట్. ఆ టైంలో బాధితుడి శరీరం ప్రాణాలతో పోరాడుతూ ఉంటుంది. గుండె ఆగిపోవడానికో లేదా బ్రెయిన్కి ఆక్సిజన్ ఆగిపోయి డెడ్ అవ్వడానికో కేవలం కొన్ని నిమిషాలు చాలు. ఈ గ్యాప్లో అక్కడ నిలబడి ఉన్న సాధారణ ప్రజలు, అంటే లైక్ మీరో నేనో తీసుకునే చిన్న చిన్న యాక్షన్స్, ఆ తర్వాత 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు చేసే ట్రీట్మెంట్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇక్కడే మనం మెడికల్ టర్మ్స్లో గోల్డెన్ అవర్ అనే మాట ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ప్రమాదం జరిగిన ఆ మొదటి గంట. అవును, గోల్డెన్ అవర్. ఆ ఒక్క గంటకి ఎందుకంత పవర్? అసలు బాడీలో ఆ టైంలో ఏం జరుగుతుంటుంది? చూడండి, గోల్డెన్ అవర్ అనేది కేవలం ఒక ఫ్రేజ్ కాదు. ఇదొక బయలాజికల్ టైమర్. ఒక పెద్ద ట్రామా జరిగినప్పుడు మన శరీరంలో అడ్రినలిన్ పంప్ అవుతుంది. అడ్రినలిన్ రష్ అంటారు కదా, అదేనా? ఎగ్జాక్ట్లీ. అది పెయిన్ని ఆపి బాడీని బతికించడానికి ట్రై చేస్తుంది. కాని అది ఎక్కువసేపు ఉండదు. ఒకసారి విపరీతంగా బ్లీడింగ్ స్టార్ట్ అయితే బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. బ్లడ్ ప్రెషర్ పడిపోతే మెదడుకు ఆక్సిజన్ వెళ్లదు. రైట్. బ్లడ్తో పాటే కల ఆక్సిజన్ వెళ్లేది? అవును. మెదడుకు ఆక్సిజన్ ఆగిపోయినా కేవలం 4 నిమిషాల్లోనే బ్రెయిన్ సెల్స్ చనిపోవటం మొదలవుతాయి. అందుకే ఆ మొదటి 1 గంటలో మనం ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేసి వాళ్లకి గాలి ఆడేలా చూస్తే ఆ ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి కంటిన్యూ అవుతుంది. కరెక్ట్. అలా చేస్తే డాక్టర్లు ఆపరేషన్ చేయటానికి వాళ్ల శరీరంలో తగినంత రక్తం, ప్రాళం మిగిలి ఉంటాయి. అది వినడానికి చాలా లాజికల్గా ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. మనం రోజు న్యూస్లో చూస్తుంటాం, రోడ్డు మీద యాక్సిడెంట్ జరగగానే చాలామంది అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు. అవును, ఫోన్లు తీసి వీడియోలు కూడా తీస్తుంటారు. అదే కదా, కొందరు వీడియోలు తీస్తుంటారు, కానీ ముందుకొచ్చి దెబ్బలు తగిలిన వాళ్ళని పట్టుకోరు. అంటే వాళ్ళకి జాలి లేదని కాదు, అక్కడ ఏదో ఒక రకమైన మెంటల్ బ్లాక్ ఉంటుంది కదా. ఖచ్చితంగా. దాన్ని మనం పక్షవాతం లాంటి భయం అని అనొచ్చు. జనాలెందుకు ఆగిపోతారంటే వాళ్ళకి పట్టింపులేక కాదు. నేను డాక్టర్ని కాదు, నాకీ మెడికల్ విషయాలు తెలీవు, నేను వెళ్లి వాళ్ళని పట్టుకుంటే నా వల్ల వాళ్ల పరిస్థితి ఇంకా దిగజారుతుందేమో అనే ఒక విపరీతమైన భయం వాళ్లని ఆపేస్తుంది. ఒక రకమైన పానిక్ స్టేట్కెళ్ళిపోయి ఫ్రీజ్ అయిపోతారు. అవును, కంప్లీట్గా ఫ్రీజ్ అవుతారు. కాని ఇక్కడ చాప్టర్ 11 మన మైండ్ సెట్ని మార్చి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెబుతోంది. ఇంపర్ఫెక్ట్ హెల్ప్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ నో హెల్ప్ అని. వావ్! ఇంపర్ఫెక్ట్ హెల్ప్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ నో హెల్ప్. అవును. అంటే మీరు పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చెయ్యకపోయినా పర్వాలేదు, ఏమీ చేయకుండా వదిలేయడం కంటే మీకు తెలిసిన ఒక చిన్న సాయం చేయడం 100 రెట్లు ఉత్తమం. దట్స్ ఎ బ్రిలియంట్ పాయింట్. ఇది ఎలా ఉందంటే, మన వంటగదిలో మనం ఏదో వండుతున్నామో, సడన్గా స్టవ్ మీద కూర మాడుతోంది, మంటలొస్తున్నాయనుకుందాం. అప్పుడు మనం అరెరే, నేను 5 స్టార్ హోటల్ ప్రొఫెషనల్ చెఫ్ని కాదే, ఈ మంటని నేను ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆలోచిస్తూ ఫ్రీజ్ అయిపోతామా? అసలు కాదు, వెంటనే ఏదో ఒకటి చేస్తాం. అదే, వెంటనే పరిగెత్తి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేస్తాం, లేదా ఒక తడిగుడ్డ వేస్తాం.
ఎందుకంటే కనీసం ఆ డ్యామేజ్ని ఆపగలిగే కామన్ సెన్స్ మనకుంది. ఎగ్జాక్ట్లీ. రోడ్డు మీద ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆ పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయకూడదు. డాక్టర్ వచ్చేలోపు మనం చేయగలిగే బేసిక్ సాయం అంటే ఆ మంటను ఆపడం లాంటి పని మనం చెయ్యాలి. ఆ అనాలజీ చాలా యాప్ట్గా ఉందండి. మనం ప్రొఫెషనల్స్ కాకపోయినా ముందు ఆ మూల కారణాన్ని ఆపాలి. మరి ఆ బేసిక్ సాయం రోడ్డు మీద ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనే దానిపై ఈ సోర్స్ మెటీరియల్ ఒక 8 స్పష్టమైన యాక్షన్ స్టెప్స్ ఇచ్చింది. ఓకే, 8 స్టెప్స్. అందులో ఫస్ట్దేంటి? ఇందులో ఫస్ట్ది సెక్యూరిటీ అండ్ కాల్. అంటే ముందుగా మన సేఫ్టీ, ఆ తర్వాత ఎమర్జెన్సీ కాల్. ఒక్క నిమిషం, మన సేఫ్టీ అంటారేంటి? యాక్సిడెంట్ అయింది అవతలి వాళ్లకి కదా, ముందు వాళ్ల దగ్గరికి పరిగెత్తాలి కదా. తెలీదు కదా. అవును, స్పీడ్గా వస్తుంటారు. మీరు కంగారుగా రోడ్డు మధ్యలోకి పరిగెత్తితే ఆ వచ్చే వెహికల్స్ మిమ్మల్ని గుద్దే ఛాన్స్ చాలా ఎక్కువ. దీన్నే సెకండరీ క్రాష్ అంటారు. ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఇంకో ప్రాణం పోకూడదు. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకే ముందు మీ వెహికల్ని పక్కకు ఆపి హ్యాజర్డ్ లైట్స్ వెయ్యాలి. రాత్రిపూటైతే మీ ఫోన్ ఫ్లాష్ లైట్ వాడి ట్రాఫిక్ని స్లో చేసి ముందు ఆ ఏరియాని సెక్యూర్ చేయాలి. ఆ తర్వాత వెంటనే 112 అంటే నేషనల్ ఎమర్జెన్సీ నంబర్కి గాని లేదా 108కి గాని కాల్ చేయాలి. ఈ కాల్ చేసే విషయంలోనే ఒక పెద్ద సైకలాజికల్ ఫినామినల్ ఉంటుంది కదా. ఒక 50 మంది గుంపుగా అక్కడ నిలబడినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామనేది. అవును, సైకాలజీలో దీన్ని బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు, లేదా డిఫ్యూజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని కూడా అంటారు. ఒక గుంపులో 100 మంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే ఎవరో ఒకరు చేసే ఉంటారులే అని. ఎగ్జాక్ట్లీ, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు ఇప్పటికే పోలీస్కి కాల్ చేసే ఉంటారులే, లేదా అంబులెన్స్కి ఫోన్ చేసే ఉంటారనుకుంటారు. ఫైనల్గా ఆ 10 నిమిషాలు ఎవరూ కాల్ చేయరు. దీన్ని బ్రేక్ చేయడానికి కమాండ్ సిస్టమ్ వాడాలని బుక్ చెప్తోంది. ఇది పక్క మన పెళ్ళింటి వాతావరణం లాంటిది. పెళ్ళిళ్ళా? ఎలా? అంటే ఇంట్లో పెళ్లి హడావిడి జరుగుతుంటుంది, హాల్లో ఒక 10 మంది కూర్చునుంటారు. అప్పుడు ఎవరైనా పెద్దాయన వచ్చి అందరినీ ఉద్దేశించి జనరిక్గా ఎవరైనా వెళ్ళి కొంచెం మార్కెట్ నుంచి పూలు తీసుకురండి అని అరిస్తే ఎవరైనా కదులుతారా? ఎవ్వరూ కదలరు, వేరే వాళ్ళు వెళ్తారులే అనుకుంటారు. అదే, ఆ పక్కనున్నవాడే వెళ్తాడులే అనుకుంటారు. అదే ఆయన ఖచ్చితంగా ఒకరి వైపు చూసి, రమేష్, నువ్వు బండి తీసి మార్కెట్కి వెళ్ళి ఆ పూలు తీసుకురా అని ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇస్తే ఆ పని వెంటనే అవుతుంది. కరెక్ట్గా చెప్పారు. యాక్సిడెంట్ స్పాట్లో కూడా ఈ పెళ్ళింటి డైరెక్ట్ కమాండ్ లాంటిదే వాడాలి. ఆ పెళ్ళింట్లో జరిగేది ఖచ్చితంగా ఇక్కడా జరుగుతుంది. మీరు గుంపుని చూసి ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చెయ్యండి అని అరవకూడదు. ఒక వ్యక్తిని పాయింట్ చేసి, బ్లూ షర్ట్ బ్రదర్, మీరు వెంటనే 112కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేయండి అనాలి. పర్టికులర్గా చెప్పాలి. అవును. లేదా రెడ్ కార్ వాళ్ళు, మీరు ఆ ట్రాఫిక్ని కాస్త పక్కకు పంపండి అని పర్టిక్యులర్గా టాస్క్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఆ బాధ్యత ఫీలయ్యి వెంటనే ఆ పని చేస్తారు. ఓకే, అంటే క్రౌడ్ని కంట్రోల్ చేశాం. నెక్స్ట్ ఇమీడియట్గా మనం చేసే పని దెబ్బలు తగిలిన వాళ్ళని లేపి ఒక ఆటోలోనో కార్లోనో ఎక్కించడానికి ట్రై చేయడం. కానీ అక్కడే బుక్కులో చాలా సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. డు నాట్ మూవ్ ద విక్టిమ్ అని. అంటే బాధితుడిని అస్సలు కదపకూడదు అని. ఎందుకు అంటే హాస్పిటల్కి ఎంత త్వరగా తీసుకెళ్తే అంత మంచిది కదా. చాలామంది చేసే అతిపెద్ద మిస్టేకే ఇదే. ఒక 2 వీలర్ మీద నుండి స్పీడ్గా కింద పడ్డప్పుడు వాళ్ల మెడకు లేదా వెన్నెముకకు ఎంతో కొంత డ్యామేజ్ అయ్యే ఉంటుంది కదా. వెన్నెముక అంటే స్పైన్. అవును. వెన్నెముక అనేది ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లాంటిది. ఒక చిన్న ట్యూబ్ లోపల ఎంతో సెన్సిటివ్గా ఉంటుంది. మనం వాళ్ళని ఇష్టమొచ్చినట్టు మెడపట్టుకుని పైకి లేపితే ఆ కేబుల్ కట్టయిపోతుంది. అయ్యో. అవును, అంటే ప్రాణం ఉన్నా సరే లైఫ్ లాంగ్ పక్షవాతం అంటే పారలైసిస్ వస్తుంది. వెహికల్లో మంటలొస్తుంటేనో లేదా ప్రాణానికి తక్షణ ముప్పు ఉంటే తప్ప వాళ్ళని కదపకూడదు. ఓకే, మరి వాళ్ళని కదపకుండా మనం ఏం చేయాలక్కడ? వాళ్ల దగ్గర కూర్చొని వాళ్లతో మాట్లాడాలి. నా పేరు ఇది, మీరు సేఫ్గా ఉన్నారు, అంబులెన్స్ వస్తోంది, నేను మీ పక్కనే ఉన్నాను అని ధైర్యం చెప్పాలి. ఈ మాటలు వాళ్ల బ్రెయిన్ని అలర్ట్గా ఉంచుతాయి. వాళ్ళని స్పృహ కోల్పోకుండా చూస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ భరోసా వాళ్ల హార్ట్ రేట్ని కూడా నార్మల్ చేస్తుంది. సో ఫిజికల్ డ్యామేజ్ని పెంచకుండా ఎమోషనల్ సపోర్ట్తో వాళ్ళని స్పృహలో ఉంచాలి. దెన్ శ్వాస మరియు బ్లీడింగ్ కంట్రోల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే అసలైన మెడికల్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది కదా. అవును. ఒకవేళ వాళ్ళకి శ్వాస ఆగిపోతే 112 ఆపరేటర్ సాయంతో సిపిఆర్ చేయాలి అని బుక్లో ఉంది. అసలు ఈ సిపిఆర్ ఎలా పనిచేస్తుంది? మనం బయట నుండి ప్రెస్ చేస్తే లోపల బ్రెయిన్కి ఎలా హెల్ప్ అవుతుంది? సింపుల్గా చెప్పాలంటే
గుండె అనేది మన శరీరంలో రక్తాన్ని పంప్ చేసే ఒక మోటార్ లాంటిది. ఓకే, మోటార్. యా, యాక్సిడెంట్ వల్ల ఆ మోటార్ ఆగిపోయిందనుకుందాం. అప్పుడు రక్తం బ్రెయిన్కి వెళ్ళదు. మీరు ఛాతీ మధ్యలో గట్టిగా, ఫాస్ట్గా 2 చేతులతో ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ ఆగిపోయిన మోటార్ని మీరు బయట నుండి మాన్యువల్గా ఆపరేట్ చేస్తున్నారన్నమాట. ఓ, ఐ సీ. మీరే వాళ్ల గుండెలా మారి రక్తాన్ని మెదడుకు పంప్ చేస్తున్నారు. మీరా ప్రెస్ చేయడం ఆపేస్తే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. అందుకే అంబులెన్స్ వచ్చే వరకు ఆపరేటర్ ఇచ్చే కౌంట్ ప్రకారం ప్రెస్ చేస్తూనే ఉండాలి. వండర్ఫుల్. అంటే మనం ఒక మెకానికల్ పంపులాగా వర్క్ చేస్తున్నాం అక్కడ. ఇక రెండోది బ్లీడింగ్ కంట్రోల్. రక్తం విపరీతంగా కారుతుంటే డైరెక్ట్ ప్రెషర్ అప్లై చేయాలి. అంటే ఒక శుభ్రమైన క్లాత్ తీసుకుని ఆ గాయం మీద గట్టిగా అదిమి పట్టుకోవాలి. కరెక్ట్, గట్టిగా అదిమి పట్టుకోవాలి. నాకొక ప్రాక్టికల్ డౌట్ అండి ఇక్కడ. నేనా క్లాత్తో ఒత్తిపట్టుకున్నాను. నా ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంటి? ఒక 10 సెకండ్ల తర్వాత ఆ క్లాత్ కొంచెం పైకి తీసి రక్తం ఆగిందో లేదో చూస్తాను కదా. చాలామంది అలాగే చేస్తారు. కానీ బుక్లో అలా పదే పదే క్లాత్ తీసి చూడకూడదని స్ట్రిక్ట్గా చెప్పారు. ఎందుకు? ఎందుకంటే అది మన బాడీలో ఉండే డిఫెన్స్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి. గాయం నుండి రక్తం బయటికొస్తున్నప్పుడు మన రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ అన్ని కలిసిపోయి ఒక వలలాగా ఫామ్ అవుతాయి. వలలాగానా? అవును, దీన్నే బ్లడ్ క్లాటింగ్ అంటారు. మీరు క్లాత్స్తో ప్రెస్ చేసినప్పుడు ఆ వల ఫామ్ అవ్వడానికి మీరొక బేస్ ఇస్తున్నారు. కరెక్ట్గా ఆ వల తయారవుతున్న టైంలో మీరు రక్తం ఆగిందో లేదో అని ఆ క్లాత్ని పైకి లాగితే ఆ వల ఊడి వచ్చేస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఆ ఫామ్ అయిన వల కాస్త క్లాత్స్తో పాటు ఊడి వచ్చేస్తుంది. మళ్ళీ ఫ్రెష్గా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఆహా, ఇది పక్కా మన ప్రెషర్ కుక్కర్ థియరీ అన్నమాట. ప్రెషర్ కుక్కర్ థియరీనా? అవునండి. మనం రైస్ వండేటప్పుడు కుక్కర్ లోపల ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు విజిల్ రాకముందే, ఆవిరి పోకముందే మనం కంగారుపడి ఉడికిందో లేదో చూద్దామని మూత తీస్తే ఏమవుతుంది? అన్నం సరిగ్గా ఉడకదు. అదే, లోపల ప్రాసెస్ అంతా పాడైపోతుంది, మళ్ళీ మొదటికొస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఆ క్లాటింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు పదే పదే క్లాత్ తీసి డిస్టర్బ్ చేయకూడదు. పర్ఫెక్ట్ కంపారిజన్. ఒకవేళ ఆ ఫస్ట్ పెట్టిన క్లాత్ మొత్తం రక్తంతో తడిచిపోయి బయటికి వస్తుంటే ఆ పాత క్లాత్ని తీయకుండా దానిపైనే ఇంకో కొత్త క్లాత్ పెట్టి మళ్ళీ గట్టిగా ప్రెస్ చెయ్యాలి. కిందున్న బేస్ని మాత్రం అస్సలు కదపకూడదు. ఓకే, దట్ మేక్స్ సెన్స్. ఈ చిన్న డైరెక్ట్ ప్రెషర్ టెక్నిక్ హైవేస్ మీద ఎంతో మంది ప్రాణాలను ఆపుతుంది. ఆ తర్వాత అన్ని కంట్రోల్ అయ్యాక పోలీస్ మరియు ఇన్సూరెన్స్ వాళ్లకోసం స్కిడ్ మార్క్స్, వెహికల్స్ గుద్దుకున్న పొజిషన్ ఫోటోలు తీసి వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి. ఓకే, ఈ యాక్షన్ స్టెప్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. టెక్నికల్గా మనం ఏం చేయాలో అర్థమైంది. కానీ ఇప్పుడు మనం గ్రౌండ్ రియాలిటీలోకొద్దాం. చెప్పండి. అసలు సమాజంలో ఉన్న అతిపెద్ద అడ్డంకేంటంటే భయం. ముఖ్యంగా చట్టం పట్ల భయం. రోడ్డు మీద రక్తం కారుతున్న ఒక వ్యక్తిని నా బండిలో ఎక్కించుకునే హాస్పిటల్కి తీసుకెళ్తే ముందు నన్ను సస్పెక్ట్ చేస్తారు. అవును. ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిప్పుతారు, హాస్పిటల్ వాళ్లు నన్నే బిల్లు కట్టమంటారు అనే భయం ప్రతి సామాన్యుడి మైండ్లో పాతుకుపోయింది కదా. ఆ భయం కంప్లీట్గా కరెక్టే. ఎందుకంటే దశాబ్దాలుగా మన సిస్టమ్ అలానే నడిచింది. మరి ఎవరైతే సాయం చేశారో వాళ్లనే స్టేషన్ల చుట్టూ తిప్పిన రోజులు ఉన్నాయి. అదే కదా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కాని ఈ భయాన్ని వేర్లతో సహా పీకేయడానికే మన చట్టంలో గుడ్ సమరిటన్ లా అనేది ఒకటొచ్చింది. ఈ బుక్లోని చాప్టర్ 11 దీని గురించి చాలా బలంగా వివరిస్తోంది. గుడ్ సమరిటన్ లా. ఓకే. అవును, ఇది సాయం చేసే ప్రతి పౌరుడికి ఒక న్యాయపరమైన రక్షణ కవచం లాంటిది. సో ఈ చట్టం ఎగ్జాక్ట్గా మనకు ఎలాంటి లీగల్ ప్రొటెక్షన్ ఇస్తుంది? ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి స్వార్థం లేకుండా స్వచ్ఛందంగా సాయం చేసేవాళ్లని గుడ్ సమరిటన్స్ అంటారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మరియు ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తిని మీరు హాస్పిటల్లో చేర్చిన తర్వాత పోలీసులకు మీరు ఏ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. వావ్, అవసరం లేదా? మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ చెప్పడం కూడా మీ ఇష్టానికి వదిలేయాలి తప్ప వాళ్ళు ఫోర్స్ చెయ్యకూడదు. ఎగ్జాక్ట్లీ. వాళ్లు మిమ్మల్ని ఫోర్స్ చేయడానికి లేదు. ఇన్వెస్టిగేషన్కి రమ్మని పదే పదే పోలీస్ స్టేషన్కి పిలవకూడదు. లా బుక్స్లో ఇది వినడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంది. పోలీసులు ఆపకూడదు, ఓకే. కానీ నేను హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర ఉన్నాను, వాళ్లు నన్ను ఆపితే. మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ హాస్పిటల్స్ బాధ్యత గురించి ఏం చెబుతోంది? హాస్పిటల్స్ రియల్గా ఎలా బిహేవ్ చేస్తాయి?
ఆ యాక్ట్ చాలా స్ట్రిక్ట్గా హాస్పిటల్స్కి రూల్స్ పాస్ చేసిందండి. అది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే లేదా ప్రభుత్వ హాస్పిటల్ అయినా సరే. రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక బాధితున్ని ఎవరైనా తీసుకొస్తే ముందు అడ్మిషన్ ఫీజు కట్టండి, డిపాజిట్ చేయండి అని అడగకూడదు. డిపాజిట్ అడగకూడదు, రైట్. అలాగే ఇది మెడికో లీగల్ కేసండి, ముందు పోలీస్ ఎన్ఓసి తీసుకురండి, అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అని చెప్పి టైం వేస్ట్ చేయడానికి లేదు. ఇవి రెండూ చెయ్యకుండా ఇమ్మీడియట్గా గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. అది వాళ్ళ డ్యూటీ. ఇక్కడే నాకు పెద్ద డౌట్. మీరు హాస్పిటల్ రిసెప్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఒకలా ఉంటుంది. నేనొక యాక్సిడెంట్ బాధితుడిని తీసుకెళ్లాను. ఆ రిసెప్షనిస్ట్, సార్ రూల్స్ మాకు తెలుసు, మీరైతే ముందొక 10,000 కట్టండి, అప్పుడే డాక్టర్ వస్తాడు అని మొండికేస్తే? చట్టం పేపర్ మీద ఉంటే సరిపోదు గదా. ఆ మూమెంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి? బేసిక్గా అక్కడే నాలెడ్జ్ అనేది మన ఆయుధమవుతుంది. ఆ రిసెప్షనిస్ట్ అలా అన్నప్పుడు మీరు భయపడి వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన గుడ్ సమరిటన్ గైడ్లైన్స్ ప్రకారం మీరు డిపాజిట్ కోసం ట్రీట్మెంట్ ఆపడానికి లేదు అని చెప్పాలి. ఓకే, కాన్ఫిడెంట్గా అడగాలి. అవును, ఇది మోటార్ వెహికల్స్ యాక్ట్కి వ్యతిరేకం. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే మీ హాస్పిటల్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని మీరు కాన్ఫిడెంట్గా చెప్తే ఆటోమేటిక్గా సీన్ మారిపోతుంది. మనకు ఆ చట్టం ఉందని తెలిస్తేనే కదా మనం నిలబడి అడగగలం. ఈ చాప్టర్ మెయిన్ ఉద్దేశం కూడా అదే, మిమ్మల్ని ఎంపవర్ చేయడం. దట్ మేక్ సెన్స్. మన హక్కుల గురించి మనకు తెలిస్తే ఎవ్వడూ మనల్ని ఇబ్బంది పెట్టలేడు. సరే, ఇప్పటిదాకా మనం ఇంకొకరికి ఎలా సాయం చేయాలి, లా మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందని చూసాం. ఇప్పుడు కాయిన్ని కాస్త రివర్స్ చేద్దాం. ఓకే. వాట్ ఇఫ్ మనమే ఆ రోడ్డు మీద పడుంటే? అంటే మనం అన్కాన్షియస్గా స్పృహ లేకున్నా ఉన్నాం. మన చుట్టూ జనాలున్నారు, వాళ్ళకి మన పేరు తెలీదు, ఎవరికి కాల్ చేయాలో తెలీదు. ఇలాంటి సిచ్యువేషన్కి చాప్టర్ 11లో 2 నిమిషాల ప్రిపరేషన్ అంటే ఐసీఈ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్పారు. అవును, అదొక లైఫ్ సేవింగ్ టెక్నాలజీ ఫీచర్. ఐసీఈ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఈ రోజుల్లో మనం వాడే ప్రతి స్మార్ట్ఫోన్లో, అది ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా సరే, ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ సెట్ చేసుకునే ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో మనం మన ఇంట్లో వాళ్ళ కాంటాక్ట్ నంబర్, మన బ్లడ్ గ్రూప్, మనకున్న ఎలర్జీలు అన్నీ ముందే సెట్ చేసుకోవచ్చు. కానీ నా ఫోన్కి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఫేస్ ఐడి ఉంటుంది. నేను స్పృహలో లేనప్పుడు వేరే వాళ్ళు దాన్ని ఎలా ఓపెన్ చేస్తారు? అదే ఇందులో ఉన్న బ్యూటీ. మీరు ఈఐసి సెటప్ చేస్తే మీ ఫోన్ లాక్ స్క్రీన్ పైనే పాస్వర్డ్ కొట్టే చోట ఎమర్జెన్సీ అనే ఒక బటన్ కనిపిస్తుంది. అవునవు, చూశాను. ఎవరైనా ఆ బటన్ ప్రెస్ చేస్తే మీ ఫోన్ అన్లాక్ అవ్వకపోయినా సరే మీ మెడికల్ ఐడి ఓపెన్ అవుతుంది. వాళ్ళు మీ బ్లడ్ గ్రూప్ చూడొచ్చు, మీ భార్యకో లేదా పేరెంట్స్కో డైరెక్ట్గా ఆ లాక్ స్క్రీన్ నుండే కాల్ చేయొచ్చు. ఇది డాక్టర్లకు ఎంతో టైం సేవ్ చేస్తుంది. భలే ఫీచర్ ఇది. అవును, మరియు ఇది సెటప్ చేసుకోవడానికి మనకు పట్టే టైం కేవలం 2 నిమిషాలు మాత్రమే. ఇది వింటుంటే నాకొకటే అనిపిస్తోంది. మనం మన బండి బయటికి తీసేటప్పుడు ఆర్సీ బుక్ ఉందా, ఇన్సూరెన్స్ పేపర్స్ రెన్యువల్ అయ్యాయా, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా అని 10 సార్లు చెక్ చేసుకుంటాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ పట్టుకుని ఫైన్ వేస్తాడో అని భయం. వెహికల్ డాక్యుమెంట్స్కి మనమిచ్చే ఇంపార్టెన్స్లో కనీసం 1% కూడా మన సొంత శరీరం ప్రమాదంలో పడితే వాడే హ్యూమన్ డాక్యుమెంట్స్ లాంటి ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్కి ఇవ్వం. దీన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తాం కదా. చాలా కరెక్ట్గా అనలైజ్ చేశారు. ఆ 2 నిమిషాల పని మన లైఫ్ని ఎంత ఈజీ చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. నిజమే. ఇక ఈ చాప్టర్ చివర్లో ఇంకొక డైలమా గురించి మాట్లాడారు. అదేంటంటే బాధ్యత. అంటే ఒకవేళ పొరపాటున మన వల్లే యాక్సిడెంట్ జరిగితే లేదా మనమే బాధితులైతే మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది. ఓకే, లెట్స్ ఫేస్ దిస్. నేను డ్రైవ్ చేస్తున్నాను, చీకట్లో నా వల్లే పొరపాటున ఒక యాక్సిడెంట్ జరిగింది. అవతలి వ్యక్తి కింద పడ్డాడు. ఆ క్షణంలో నా మైండ్ ఏమంటుంది? ఎవరూ చూడ్లేదు కదా, ఇక్కడ్నుండి పారిపో, లేకపోతే జనాలు కొడతారు లేదా కేసులవుతాయి అని భయపడుతుంది. అవును. సైకలాజికల్గా అదొక ఫ్లైట్ రెస్పాన్స్. దీన్ని మన బుక్ ఎలా అడ్రస్ చేస్తోంది? ఆ పానిక్ మూమెంట్లో పారిపోవాలి అనిపించడం అనేది హ్యూమన్ నేచర్. కానీ బుక్ చాలా స్పష్టంగా చెబుతోంది, డు నాట్ హిట్ అండ్ రన్ అని. అంటే పారిపోకూడదు. ఖచ్చితంగా పారిపోకూడదు. మీరు పారిపోవడం వల్ల మొదటిది, ఆ కింద పడిన వ్యక్తికి టైంకి ట్రీట్మెంట్ అందక ప్రాణం పోయే ఛాన్స్ ఉంటుంది. రెండోది, చట్టపరంగా చూస్తే యాక్సిడెంట్ జరగడం అనేది ఒక నేరం కాదు, అదొక ప్రమాదం. కానీ యాక్సిడెంట్ చేశాక అక్కడ నుండి పారిపోవడం అనేది క్రిమినల్ అఫెన్స్.
మీరు పారిపోతే పరిస్థితి 100 రెట్లు దిగజారుతుంది. సీసీటీవీ కెమెరాలున్న ఈ కాలంలో ఎవ్వరూ తప్పించుకోలేరు. దానికి బదులు మీరు ఆగి అంబులెన్స్కి కాల్ చేసి పోలీసులకు నిజం చెప్తే చట్టం కూడా మీ ఇంటెన్షన్ని గౌరవిస్తుంది. ఓకే. మీ వల్ల తప్పు జరిగినా సాయం చేశారు కాబట్టి లీగల్గా మీకు చాలా రక్షణ ఉంటుంది. అదొక మారల్ కంపాస్ లాంటిదనమాట. ఓకే, ఫైనల్గా మనమే బాధితులైతే, అంటే వేరే ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు, నేను కింద పడిపోయాను, నాకు స్పృహ ఉంది, అప్పుడు నా బాధ్యత ఏంటి? అప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, పానిక్ అవ్వకూడదు. ముఖ్యంగా మీ మెడ లేదా వీపు భాగంలో నొప్పి ఉంటే మీరుగా పైకి లేవడానికి అస్సలు ట్రై చేయకూడదు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్పైన్ డ్యామేజ్ అవుతుందని కదా? ఎగ్జాక్ట్లీ. ఎవరైనా సాయం చేయడానికి వచ్చినప్పుడు కంగారు పడకుండా మీ పేరు, మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ చెప్పాలి. ఒకవేళ మీకు డయాబెటీస్ లేదా బీపీ ఉండి మందులు వాడుతుంటే ఆ మెడికల్ హిస్టరీ వాళ్ళకి ప్రశాంతంగా చెప్పాలి. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ట్రీట్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని వాళ్లతో కమ్యూనికేట్ చేయాలి. రైట్. ఈరోజు మన డిస్కషన్లో మాట్లాడుకున్న ప్రతి పాయింట్ మన రెగ్యులర్ లైఫ్ని టచ్ చేసేదే. అవును. హర్ ఘర్ సే ఏక్ సైనిక్లోని ఈ 11వ చాప్టర్ మన చేతిలో ఒక మాన్యువల్ లాంటిది. ఒక ప్రమాదం జరిగిన ఆ 7 నిమిషాల్లో మనం ఏం చేయాలి? వెహికల్ని సేఫ్గా ఆపడం, బైస్టాండర్ ఎఫెక్ట్ని బ్రేక్ చేసి పర్టికులర్గా వ్యక్తులకు టాస్క్ ఇవ్వడం, బాధితుడిని కదపకుండా స్పృహలో ఉంచడం, ఆ బ్లీడింగ్ని ఆపడానికి ప్రెషర్ కుక్కర్ థియరీలాగా ఒత్తిపట్టుకోవడం, ఇవన్నీ ఒకే ఎత్తైతే ఏ భయం లేకుండా గుడ్ శామరిటన్లా ఉండని ధైర్యంతో ముందుకెళ్లడం ఇంకో ఎత్తు. నిజమే. ఆ నాలెడ్జ్ అనేది మనల్ని భయం నుండి బయటపడేసి ఒక లైఫ్ సేవర్గా మారుస్తుంది. ఎందుకంటే ప్రాణం పోయే ఆ నిమిషాల్లో మీరు చేసే ఆ చిన్న సాయం ఎవరికో ఒక జీవితాన్ని ఇస్తుంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఈ డిస్కషన్ ముగించే ముందు వింటున్న వాళ్ళందరికీ ఒక ఫైనల్ థాట్. మనం ప్రతి ఏడాది వేలు లక్షలు ఖర్చుపెట్టి మన ఫోన్లను లేటెస్ట్ వర్జన్కి అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం. మెగాపిక్సెల్స్ బాగుండాలి, ప్రాసెసర్ స్పీడ్ పెరగాలి అని రాత్రింబవళ్లు రీసెర్చ్ చేస్తాం. కానీ అదే ఫోన్లో మన ప్రాణాన్ని కాపాడే, మన బ్లడ్ గ్రూప్ని డాక్టర్లకు చెప్పే, మనం ఎక్కడో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు మన కుటుంబానికి ఆ విషయాన్ని చేరువేసి ఒక ఫ్రీ ఫీచర్ ఉంది కదా, మెడికల్ ఐడి అని, దాన్ని సెటప్ చేయడానికి కనీసం ఒక 2 నిమిషాలు కేటాయిస్తున్నామా? ఆలోచించాల్సిన విషయమే. మన ప్రయారిటీస్ ఏంటి అసలు? ఈ డిస్కషన్ ముగిసిన వెంటనే దయచేసి మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఆ ఎమర్జెన్సీ కాంటాక్ట్ సెటప్ పూర్తి చేయండి. ఆ 2 నిమిషాల పని రేపొక పెద్ద విషాదాన్ని ఆపొచ్చు. ఎందుకంటే ఆ 7 నిమిషాల రియాలిటీలో ఎక్స్పర్ట్స్ వచ్చేలోపు ఆ మంట నాపే చెఫ్ మీరే, ఆ గుంపుని లీడ్ చేసే కమాండర్ కూడా మీరే. ద ఫస్ట్ రెస్పాండర్ ఈజ్ అస్. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.